అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఖురాన్లోని సూరాలన్నీ తెలుగులో అర్థం చదివి చెప్తానండి. ఈరోజు సూరా ఇఖ్లాస్ యొక్క పూర్తి అర్థం వివరణతో సహా చెప్పాలని నేను ఈ వీడియో చేస్తానండి. నేను చదివే విధానంలో తప్పులు ఏమైనా ఉన్నట్టయితే క్షమించండి. ఒకసారి మీరు కూడా చదివే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుందండి. ఖురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఇప్పుడైతే నేను సూరా ప్రారంభిస్తున్నాను. ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూరా నంబరు 112 అండి. సూరా పేరు అల్ ఇఖ్లాస్. ఆయత్తులు 4. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇలా చెప్పేయి, ఆయన అల్లాహ్ అద్వితీయుడు, అల్లాహ్ నిరుపేక్షాపరుడు, ఎవరి ఆధారము ఎవరి అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు, ఆయన కూడా ఎవరికీ సంతానము కాదు, ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు. ఇది సూరా యొక్క అర్థం అండి. దీన్ని పూర్తి వివరణ ఇప్పుడు చదివి చెప్తానండి. ఆనాటి అవిశ్వాసులు బహుదేవారాధకులు ఆరాధ్య దైవాలందరినీ కాదని ఏకైక ఆరాధ్య దైవంగా నమ్మించదలుచుకున్న మీ ప్రభువు ఎలా ఉంటాడు? ఆయన పుట్టు పూర్వత్రాలు ఏమిటి? ఏ వస్తువుతో ఆయన సృజించబడ్డాడు? ఈ సృష్టి యొక్క వారసత్వాన్ని ఆయన ఎవరి నుంచి పొందాడు? ఆయనకు ఎవరు వారసుడవుతాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగేవారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈ సూరా అవతరించింది. అంటే ఏ శక్తిని మీరే స్వయంగా అల్లాహ్ అనే పేరుతో ఎరుగుదురో, ఎవరిని మీకు సకల చరాచర సృష్టి రాశులకు సృష్టికర్తగా, పోషకుడిగా, ఉపాధి ప్రదాతగా మీరు ఒప్పుకుంటున్నారో ఆయనే నా ప్రభు. అల్లాహ్ విషయంలో అరబ్ బహుదేవారాధకుల విశ్వాసం ఎటువంటిదో దివ్య ఖురాన్లో ఎన్నో చోట్ల వివరించటం జరిగింది. ఉదాహరణకు చూడండి, యూనుస్ ఆయతులు 22, 31, 33, బనీ ఇస్రాయిల్ 67వ ఆయతులు, అల్ మూమినూన్ ఆయతులు 84, 89, అన్ కబూత్ ఆయతులు 61, 63, అల్ జుఖ్రూఫ్ 87వ ఆయత్తు. వహీద్ పదానికి బదులుగా అహద్ అనే పదం ఉపయోగించబడింది. రెండు పదాల అర్థము ఒక్కడే అని. కానీ అరబ్బీ భాషలో వహీద్ అనే పదం అనేక బహుత్వాలను తనలో ఇముడ్చుకోగలిగే అన్ని వస్తువులు, అన్ని విషయాల కోసం వాడబడుతుంది. ఉదాహరణకు ఒక మనిషి, ఒక జాతి, ఒక దేశం, ఒక విశ్వం. వాస్తవానికి ఇవి బహువచనాలు కానప్పటికీ వీటిని వహీద్ అంటారు. కానీ అహద్ అనే పదం అన్ని విధాలుగా ఒక్కటే అయి ఉండి అనేక బహుత్వాలను తనలో ఇముడ్చుకోలేని దానికోసం వాడబడుతుంది. అందుకే అరబ్బీ భాషలో ఈ పదం కేవలం అల్లాహ్ కోసమే వాడబడుతుంది. ఇది ఈ సూరా ఇఖ్లాస్ యొక్క పూర్తి వివరణ అర్థమండి. నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.